ముఖ్యమంత్రి పోయి నిన్న కొబ్బరికాయ కొట్టిండి ఆడ ఫ్యూచర్ సిటీ కట 4 లైన్ రోడ్ అట. ఇక్కడ సిటీ లేదు, ఇల్లే దిక్కు లేదు, దానికి 6 లైన్ల రోడ్ అవుతాడట. ఉన్న రోడ్లకేమో గూతలు పట్టే పూడ్చేది తెలివి లేదు. అంటే ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? ఆడ నీ భూముల ధరలు పెంచడం కోసం వేస్తున్నావు, నీ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నావు. నువ్వు ఎక్కడ వేయాలి? వర్షాలు పడి బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి, రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి. ఎవడు కాంట్రాక్టర్ అంటూ టెండరే ఎత్తలేడు. కనీసం ఈ రేవంత్ రెడ్డి ఈ పైసలు ఇస్తాడో ఇయ్యడో ఈ పర్సెంటేజీలు మాకు నడవేయని చెప్పి ఎవడు టెండర్ కూడా ఎత్తలేడు. టెండర్ వేసినా ఎవడు పని చేస్తలేడు. ఇదేమో ఇడిచిపెట్టిండు ఫ్యూచర్ సిటీకి రోడ్ ఎత్తా అంటాడు. ఉన్న రోడ్డు మంచిగా చేయ రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ తర్వాత చూద్దాం. పైసలుంటే ఎన్కసీజ్ చేయి. ఈ ఉన్న రోడ్లను బండ పెడతావు, ఫ్యూచర్ సిటీకి 6 లైన్ రోడ్లు ఎత్తావు. ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావో ఇవాళ మనం ప్రజలకు చెప్పాలి. ఇంకో అబద్ధం ఆడతాడు, పైసలు లేవంటాడు. పైసలు లేవంటాడు. మల్లన్న సాగర్కి వెళ్ళి 7,000 కోట్లతో మూసీల నీళ్లు పోతాను మన కొబ్బరికాయ కొట్టిండు. పైసలు లేవంటాడు. ఇల్లు లేని కాడికి 4,000 కోట్లతో 4 లైన్ రోడ్ వేస్తా అంటాడు. హైదరాబాద్ లో 7,000 కోట్లతో టెండర్ పిలిచిండు. హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్ పిలిచిండు. 6,000 కోట్లతో ఎస్టీపీలకు టెండర్ పిలిచిండు. మరి వాటికి ఉన్నాయి కదా పైసలు, మరి అవి ఆడికేళ్ళు వచ్చినాయి. అంటే రైతులకి ఇవ్వమంటే లేవు, అవ్వాతాతలకి ఇవ్వమంటే లేవు, పిల్లల చదువులకి ఇవ్వమంటే లేవు. కానీ ఢిల్లీకి మూటలు కట్టడానికి, కాంట్రాక్టులకు కట్టబెట్టడానికి, బీహార్ ఎన్నికలకు డబ్బులు వంచడానికి బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం గమనించాలి. ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పవలసినటువంటి అవసరం ఉంది.